అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో ఇప్పుడు థియేటర్లలో కంటే సచివాలయంలోనే ఒక పెద్ద ఎత్తు సెన్సార్ థియేటర్ సినిమా నడుస్తోందంటూ ఎక్స్ వేదికగా సెటర్లు వేశారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా, ఉంటే ఎవరి కంట్రోల్లో ఉంది అనే అనుమానం ప్రతి ఒక్కరికి కలుగుతుందన్నారు. ఒకవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో బయటకి వస్తుంది, మరోవైపు ఆ శాఖకు బాధ్యత వహించాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రి తనకు తెలియదు, తన ప్రమేయం లేదు, తన దగ్గరికి ఫైల్ రాలేదు అని నిస్సహాయంగా చేతులెత్తేస్తారని ఎద్దేవా చేశారు. శాఖ ఒకరిది, పెత్తనం మరొకరిది, జీవో ఇచ్చేది ఇంకొకరుగా ఉందన్నారు. రేవంత్ రెడ్డి గారు, అసలు మీరు నడుపుతున్నది సర్కారా లేక రేవంత్ రెడ్డి గారు అసలు మీరు నడుపుతున్నది సర్కారా లేక సర్కస్ కంపెనీనా అని ప్రశ్నించారు. టికెట్ల పెంపు విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా ఈ ప్రభుత్వ తీరు మారకపోవడం శోచనీయమన్నారు. ఒక సినిమాకేమో అర్ధరాత్రి దాకా పర్మిషన్ ఇవ్వరు, ఇంకో సినిమాకేమో 2 రోజుల ముందే రాచమర్యాదలతో పర్మిషన్ ఇస్తారు. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు ఒక హీరో సినిమాపై కక్ష గడతారని ప్రశ్నించారు. తెలంగాణలో ఇప్పుడు థియేటర్లో కంటే సచివాలయంలోనే ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తుందంటూ ఎక్స్ వేదికగా సెటర్లు వేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, అటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన అటు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా ఈ మధ్య కాలంలో థియేటర్లకు సంబంధించినటువంటి ఛార్జీల పెంపుకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, టికెట్ల ధర పెంపుకు సంబంధించినటువంటి అంశం పైన కావచ్చు, ఇతర అంశాల పైన కూడా ఆయన ఎక్స్ వేదికగా ఆయన స్పందించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఒకవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో బయటకు వస్తుంది, మరోవైపు ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రికి సంబంధం ఏదైతే బాధ్యత వహించాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రి గారేమో నాకు తెలియదు, నా ప్రమేయం లేదు, నా దగ్గరికి ఫైల్ రాలేదని నిస్సాయంగా చేతులు ఎత్తేస్తారు. శాఖ ఒకరిది, పెత్తనం మరొకరిది, జీవో ఇచ్చేది ఇంకొకరు. సాక్షాత్ ఒక కేబినెట్ మంత్రికి తెలియకుండానే ఆయన శాఖలో ఇంత పెద్ద నిర్ణయం జరిగిపోతుంటే అసలు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు? రేవంత్ రెడ్డి గారు, అసలు మీరు నడుపుతున్నది సర్కారా లేక సర్కార్ కంపెనీనా అంటూ కూడా ఆయన వెంకటేశ్వరాలు వేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. టికెట్ల పెంపు విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా ఈ ప్రభుత్వ తీరు మారకపోవడం శోచనీయం. ఒకవైపు అసెంబ్లీ సాక్షిగా సొంత డబ్బా, మరొక వైపు క్షేత్ర స్థాయిలో అడ్డగోలు నిర్ణయాలు, చెప్పేది ఒకటి చేసేది మరొకటి, పేపర్లలో కలరింగ్ ఇచ్చేది ఇంకొకటి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఏదైతే ప్రగల్భాలు పలికారో, నేను ఈ సీట్లో ఉన్నంత కాలం సినిమా టికెట్ల రేట్లు పెంపు ఉండదు, బెనిఫిట్ షోలు ఉండవు, ఎవరికి స్పెషల్ ప్రివిలేజ్ ఇవ్వము అని మైక్ పట్టుకుని ఉదరగొట్టినటువంటి సందర్భాన్ని ఈ ఎక్స్ వేదికగా గుర్తు చేశారు. మరి ఇప్పుడు రాత్రికి రాత్రి జీవోలు ఎట్లా వచ్చినాయి? ఇప్పటికే 3 సినిమాలకు అడ్డగోలుగా రేట్లు పెంచుతూ జీవోలు ఇచ్చారు. ఇవాళ రేపు మరో సినిమాకు కూడా జీవో ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అసెంబ్లీలో అబద్ధాలు ఆడటం మీకు వెనతో పెట్టిన విద్య అని మాకు తెలుసు, కానీ సినిమా టికెట్ల విషయంలో కూడా ఇంత నిస్సిగ్గుగా సభను ప్రజలను తప్పుదో పట్టిస్తారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇక సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పరిస్థితి చూస్తే చాలేస్తుందా అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఒక పక్క హోంశాఖ జీవో ఇస్తుంది, సినిమా మంత్రి ఏమో నాకు సంబంధం లేదు, నా దగ్గరికి ఎవరు రాలేదు అని అంటారు. ఐటీ మంత్రిని నేనే, సివిల్ ఏవియేషన్ మంత్రి నేనే అని ఈ మధ్య చెప్పుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడున్న శాఖతో తనకు సంబంధం లేదని ఎందుకు అంటున్నారు? టికెట్ల రేటు పెంపు సీఎం నిర్ణయమేనని కోమటిరెడ్డి చెప్పకనే చెప్తున్నారా అంటూ కూడా ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశారు. అంటే తెలంగాణలో సినిమా శాఖ మంత్రి ఉన్నట్ట లేనట్ట, సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండానే జీవోలు విడుదలవుతున్నాయా అంటూ కూడా ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. తెర వెనుక ఏ రాజ్యాంగేతర శక్తి ఉంది? ఒక సినిమా రిలీజ్ సమయంలో దుర్ఘటన జరిగినప్పుడు నీతులు చెప్పారు, ఇప్పుడేమో యథేచ్ఛగా రేట్లు పెంచుతున్నారు. మంత్రికి తెలియకుండా పాలన సాగడమేనా మీ ప్రజాపాలన అంటే? అసలు సినిమా రంగాన్ని ఒక పరిశ్రమగా చూస్తున్నారా లేక మీ రాజకీయ కక్షలు తీర్చుకునే ఇట్టగా మార్చుకున్నారా అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు ఒక హీరో సినిమాపై కక్ష గడతారా
అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మీ పేరు మర్చిపోయినందుకు ఇంకో హీరోని జైలుకు పంపిస్తారా? ఇప్పుడు మీకు నచ్చిన వాళ్ళైతే 600 టికెట్ రేటుకు పర్మిషన్ ఇస్తారా? వారం రోజులు రేట్లు పెంచుకోవచ్చు అని రెడ్ కార్పెట్ వేస్తారా? రేవంత్ రెడ్డి గారు పాలకుడు అనేవాడు పాలసీతో ఉండాలి తప్ప పగతో ఉండకూడదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. గత 10 ఏళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా పరిశ్రమను కంటికి రెప్పలా కాపాడుకున్నాం, ఎక్కడ వివక్ష చూపలేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అందుకే ఇవాళ తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి ఎదిగిందంటూ కూడా ప్రపంచం గర్వించేలా మన సినిమాలు తయారవుతున్నాయంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. 50-60 ఏళ్ళుగా ఎంతో మంది కష్టపడి నిర్మించుకున్న ఈ పరిశ్రమ వాతావరణాన్ని మీ అహంకారంతో, మీ పిచ్చి చేష్టలతో, మీ పగ ప్రతీకారాలతో, మీ చిల్లర రాజకీయాలతో నాశనం చేస్తున్నారంటూ కూడా ఆయన ఈ ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించడం జరిగింది. ప్రభుత్వం అంటే అందరినీ సమానంగా చూడాలి, ఒకరికి చుట్టం మరొకరికి శత్రుత్వం ఉండకూడదు, సినిమా వాళ్ళను కూడా మీ రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటంటూ కూడా ఆయన ఈ వ్యక్తి వేదికగా వ్యాఖ్యానించడం జరిగింది. ఆ శాఖ మంత్రికి తెలియకుండా జరుగుతున్న ఈ సినిమా రేట్ల కమిషన్ల దందాపై గవర్నర్ గారు దృష్టి సారించాలని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామంటూ కూడా తెలపడం జరిగింది. ఏదైతే ప్రధానంగా ఈ మధ్య కాలంలో మనం చూస్తామో ఓ అగ్ర హీరోకి సంబంధించినటువంటి సినిమా 3 రోజుల క్రితం రిలీజ్ అయినటువంటి సందర్భం కూడా మనకు గుర్తుంది. అయితే ఆ హీరోకి సంబంధించినటువంటి పెద్దమ్మ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ఓ ఫంక్షన్ లో కలిసినప్పుడు వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు కక్ష తీసుకుంటున్నారా అంటూ కూడా ఇండైరెక్ట్ గా ఆయన ఈ యొక్క ఎక్స్ వేదిక ద్వారా స్పందించినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తా ఉన్నాం. ఒకరికి ఒక నీతి, మరొకరికి ఇంకో నీత సినిమా టికెట్ల విషయంలో అంటూ కూడా ఆయన ప్రభుత్వాన్ని దుయ్యబట్టినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఒక రకంగా సినిమా టికెట్ల రేట్లు పెంపుదల అనేది రాజకీయంగా మారుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఎప్పుడు ఏ కొత్త సినిమా వచ్చినా కూడా ఈ మధ్య కాలంలో వాటిపైన రాజకీయాలు వైపు మళ్ళుతున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది సునీత. అయితే మరోపక్క ఇప్పుడు ఆల్రెడీ హరీష్ రావు అన్న కమెంట్స్ ప్రకారం దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలు ఎవరైనా రెస్పాండ్ అయ్యారా వంశీ? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రం ఇప్పటి వరకు ఈ అంశం పైన స్పందించినటువంటి దాఖలాలు అయితే లేవు. కానీ నిన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ మాత్రం టికెట్ రేటు ఎవరు పెంచారనేది తనకు తెలియదని, తన వరకు ఈ ఫైల్ రాలేదంటే కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఒక మంత్రి, అందులో సినిమాటోగ్రఫీ మంత్రి, ఈ వ్యాఖ్యలు చేయడం మాత్రం కొంత రాజకీయంగా చర్చనీయాంశమైనటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఒక రకంగా సినిమాటోగ్రఫీకి సంబంధం లేకుండా ఆయన శాఖలో ఇంట జరుగుతుందా అంటూ కూడా బయట రాజకీయంగా చర్చ అనేది కొనసాగుతున్న సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది సునీత. రైట్, థ్యాంక్ యూ వంశీ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.